మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జగనన్నకు జిల్లా ప్రజానీకం తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా జగనన్నపై ఉండాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి జగనన్నకు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఈరోజు జగనన్న పుట్టినరోజు రోజు ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం నుంచి ఉన్న స్తబ్దత నుంచి వీడి రోడ్డెక్కి ప్రతి ఒక్కరు కూడా మరి మళ్ళీ క్రియాశీలకమవుతా ఉన్నారు. పడటం తాత్కాలికము, మళ్ళా తిరిగి అత్యంత శక్తివంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతారనే నమ్మకం ప్రతి కార్యకర్తలో కూడా ఇవాళ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. మరి పూర్తిగా అన్ని హామీల విషయంలో కూడా ఫెయిల్ అయినారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధిస్తూ ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను గొంతెత్తి మాట్లాడితే వారిని అణిచివేస్తూ మరి కేవలం ఒక డిక్టేటర్ పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మళ్ళీ జగనన్నను ఇవాళ ఏ రకంగా జగనన్న ప్రభుత్వాన్ని కోల్పోయాము, ఎంత నష్టపోయామని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, అది జమిలీ అయినా సరే, 2007 అయినా సరే, 2029 అయినా సరే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బంగారు పల్లెంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించబోతా ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని ఆధిక్యంతో దేశంలోనే శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతా ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.